రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే వచ్చే ఎన్నికల నాటికి జగన్మోహన్ రెడ్డి పార్టీలో వైసీపీ పార్టీలో ఆయన తప్ప వేరే ఎవరో కూడా మిగిలేటట్టు అయితే కనపట్ల. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు నా బలం అనుకున్న సొంత సామాజిక వర్గమే జగన్మోహన్ రెడ్డిని దెబ్బ మీద దెబ్బ కోలుకోకుండా కొడుతూనే ఉంది. మనకు ఆల్రెడీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి కొట్టాడా, గతంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కొట్టాడా, ఆనం రామనారాయణ రెడ్డి కొట్టాడా, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కొట్టాడా, ఇప్పుడు తాజాగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కొట్టాడు. రాప్తాడు నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వైసీపీ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆళ్ళ రామకృష్ణ కూడా అత్యంత సన్నిహితుడే. 2 దశాబ్దాల నుంచి వైసీపీ వైఎస్ ఫ్యామిలీకి అనుబంధంగా ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తి దెబ్బ కొట్టాడంటే సొంత సామాజిక వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడు. వాస్తవానికి వీళ్ళంతా ఎందుకు బయటకు వచ్చారంటే జగన్మోహన్ రెడ్డిని తట్టుకోలేక, ఆయన అరాచకాలు కావచ్చు, ఆయన విధి విధానాలు కావచ్చు, ఆయన నిరంకుశత్వం కావచ్చు, ఆ నియంత్రణ పాలన కావచ్చు, తట్టుకోలేక ఈరోజు బయటకు వచ్చారు. ఎందుకు బయటకు వచ్చారు? ఆళ్ళ రామకృష్ణారెడ్డిని తీసుకోండి, ఏంటి ఆయన కష్టం? మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ మీద గెలిచి సంచలనం సృష్టించాడు. అలాంటి వ్యక్తి ఈరోజు తన పదవికే కాదు పార్టీకి కూడా రాజీనామా చేశాడు. మరి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? అంటే జగన్మోహన్ రెడ్డి పట్ల విసుగు చెందారు. జగన్మోహన్ రెడ్డి వాడుకుని వదిలేయటమే తప్ప వారికి ఎటువంటి న్యాయం చేయట్లేదని చెప్పి గ్రహించారు కాబట్టి ఈరోజు బయటకు వచ్చారు. ఇదే మాట కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి 6 నెలల క్రితం చెప్పాడు. ఇది శాంపుల్ మాత్రమే, సినిమా ముందుందే, రావడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు, సొంత సామాజిక వర్గం నుంచి బయటకు వస్తారని చెప్పి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి 6 నెలల క్రితం చెప్పాడు. అది నిజమే. ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతుంది. మన గాజువాక నియోజకవర్గ నాగిరెడ్డి కుమారుడు కూడా ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేశాడు కదా. ఎందుకు చేశాడు? ఈరోజు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు వైసీపీలో నిద్ర పట్టుకొని చేస్తున్నాయి ఆ వ్యాఖ్యలే. ఏమని? ఒక ఎమ్మెల్యేగా నా మీద నాకే అసంతృప్తి ఉంది. ప్రజలు ఎన్నో ఆశలతో నన్ను అయితే రాప్తాడు ఎమ్మెల్యేగా గెలిపించారు. బట్ వాళ్ళ ఆశలకు ఆశయాలకు అనుగుణంగా నేను వాళ్ళకి న్యాయం చేయలేకపోయాను, ఎమ్మెల్యేగా పూర్తి స్థాయిలో పని చేయలేకపోయాను. ఆ మాట వాస్తవమే, ఒప్పుకుంటా. నా మీద నాకే అసంతృప్తి ఉంది. ప్రజలకు అసంతృప్తి కాదు, ఎమ్మెల్యేగా నా మీద నాకే అసంతృప్తి ఉంది, నేను అన్ని పనులు చేయలేకపోయానని ఒప్పుకున్నాడు. అంటే నీ దౌర్భాగ్య పాలనలో వైసీపీ ఎమ్మెల్యేలు ఈ స్థాయిలో బాధపడుతున్నారు అంటే, అది నీ సొంత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు బాధపడుతున్నారు అంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి. నాకు తెలిసి రేపు ఎల్లుండో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఒక స్ట్రాటజీ అమలు చేస్తున్నాడు. ఏంటంటే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో దాదాపు 30 నుంచి 40 మందిని మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో ఎదుటి వ్యక్తి ఎంత పెద్దోడైనా కానివ్వండి, ఆ కాన్స్టిట్యున్సీలో గెలవడం అనుకుంటే ఖచ్చితంగా కొత్త మొగాన్ని తీసుకొచ్చి అయితే పెడుతున్నాడు. లేదు కొంత నాకు అవసరం అనుకుంటే వేరే కాన్స్టిట్యున్సీకి మార్పు చేస్తున్నాడు. ఎంత మొన్న 11 మంది మొక్కలు మార్చాడు కదా, కాన్స్టిట్యున్సీలు మార్చాడు కదా, ఇన్ఛార్జీలు మార్చాడు కదా. ఎందుకు మార్చాడు? వారందరి మీద వ్యతిరేకత ఉంది కాబట్టి మార్చాడు. ఇప్పుడు తోపుదుర్తి లాంటి వారి వ్యక్తిని మార్చాల్సిన అవసరం లేదు. వాళ్ళని పీకేసి కొత్త ముఖాలను పెట్టాలా. అలాగే ఆళ్ళ రామకృష్ణారెడ్డిని పీకేసి కొత్త ముఖం పెట్టాలా. అందుకని ఆయనే మీకు సీట్ లేదని చెప్పి లీకులు ఇచ్చి వాళ్ళంతా వాళ్ళే బయటకు పోయేదారు చేస్తున్నాడు. అంటే పొమ్మనకుండా పొగబెట్టడం అంటారు తెలుసా. డైరెక్ట్గా వాళ్ళేం పొమ్మనరు, కానీ వాళ్ళే వెళ్ళిపోయేదారు చేస్తారు. ఆ విధంగా వేరొకరి ద్వారా నీకు సీట్ లేదు, ఈసారి ఇక్కడ కొత్త వ్యక్తి వస్తున్నాడు, నువ్వు తప్పుకోవటమే అని చెప్పి లీకులు ఇచ్చి వాళ్ళంతటా వాళ్ళే బయటికి వెళ్ళేటట్టు చేస్తున్నాడు. అలాగే ఆళ్ళ రామకృష్ణారెడ్డి లేడు, రేపో మాపో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా బయటకు రాబోతున్నాడు. రాప్తాడు నియోజకవర్గం అంటే రాష్ట్రంలోనే ఒక పేరున్న నియోజకవర్గం. పరిటాల ఫ్యామిలీని ఢీకొన్నటువంటి ప్రాంతం అది. నాడు పరిటాల రవి క్రేజ్ అంటే, పరిటాల రవి అంటే రాష్ట్రంలో తెలియని వాడు లేడు. ఆ ఫ్యామిలీకి చెందిన సునీత కానివ్వండి, లేకపోతే శ్రీరామ్ కానివ్వండి, వారందరినీ ఢీకొని గెలిచాడు. అలాంటి వ్యక్తే ఈరోజు బయటకు పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఈ వ్యాఖ్యల వెనక అర్థం అదే. సరే, అధికారికంగానే బయటికి వెళ్తున్నానని చెప్పకపోయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వంలో నేను పనిచేసింది ఏమీ లేదు, నాకు పనే దొరకలేదు, నా మీద నాకే అసంతృప్తి ఉంది, నేను ప్రజలకు ఏం చేయలేదని ఆయనే చెప్పాడు కదా. ప్రజల శాపం సంగతి కాసేపు పక్కన పెట్టండి, ప్రతిపక్షాల సంగతి కాసేపు పక్కన పెట్టండి. నీ సొంత పార్టీ ఎమ్మెల్యే చెప్పాడు. నీ సొంత పార్టీ ఎమ్మెల్యే, సరే వేరొక ఎమ్మెల్యే అయితే ఏదన్నా పార్టీ మార్చడానికి కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు అనుకోవచ్చు. వీళ్ళంతా నీకు అత్యంత విధేయులు. నీ పార్టీ కోసం, పార్టీ ఆవిర్భావం నుంచి కూడా జీవితాలను త్యాగం చేసి పనిచేసిన వ్యక్తులు వీళ్ళంతా. బాలినేని శ్రీనివాసుల పరిస్థితి ఏమైపోయింది? బాలినేని శ్రీనివాస్ పరిస్థితి ఏంటి ఈరోజు? మోపిదేవి వెంకటరమణ పరిస్థితి ఏంటి ఈరోజు? పార్టీలో వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు పార్టీకి? ఆ రోజు పార్టీ ఆవిర్భావం నుంచి నీ ఎరగాలు నిలబడిన వాళ్ళు కదా వీళ్ళంతా. మరి వీళ్ళందరికీ న్యాయం చేసావా నువ్వు? న్యాయం జరిగిందా? అందుకనే కదా ఈరోజు బయటకు వస్తున్నారు. రాప్తాడు లాంటి నియోజకవర్గంలో పనిచేసిన ఎమ్మెల్యే నీకు అత్యంత విధేయుడు. ఆయన చెప్తున్నాడు నీ పరిపాలన ఏం బాగాలేదని. ఈరోజు మొన్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చెప్పాడు, జగన్మోహన్ రెడ్డిని కలవడం అంటే ఒక బ్రహ్మదేవుడిని కలిసినట్టే. ఆయన అపార్ట్మెంట్లు దొరకవు, ఆయన ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడం. సాధారణంగా ఒక ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే ఎదురుపడితే, అన్న బాగున్నావా, ఏంటి పరిస్థితి, నీ నియోజకవర్గం ఎలా ఉంది, మన పార్టీ పరిస్థితి ఎలా ఉంది, నీ నియోజకవర్గానికి ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా అని అడగటం పరిపాటి.
పోనీ లేదా ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఇస్తే సార్ ఇదిగో మా నియోజకవర్గంలో ఈ సమస్య ఎదుర్కొంటున్నాం, దీనికి ఇదైతే పరిష్కార మార్గంగా ఉంటుంది, దీనికి ఇన్ని నిధులు ఖర్చు అయ్యే అవకాశం ఉంది, మీరు ఏదైనా హామీ ఇస్తే ఆ పరిష్కారం చేద్దాం తరతరాలుగా పొందిపోని అని చెప్పి అడగటానికి ఉంటుంది. అసలు నువ్వు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇచ్చేది ఎప్పుడు? నువ్వు ఎవరికి అపాయింట్మెంట్ ఇస్తావు? సజ్జల భార్గవరెడ్డికి, విజయసాయిరెడ్డికి, వైవి సుబ్బారెడ్డికి, రామచంద్రారెడ్డికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, మిథున్ రెడ్డికి, ఇకపోతే ఐపాక్ టీంకి, వీళ్ళకే కదా నువ్వు అపాయింట్మెంట్లు ఇచ్చేది. సాధారణ ఎమ్మెల్యేలకు నువ్వు అపాయింట్మెంట్లు ఇస్తావా? అందులో ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలకు అసలు అపాయింట్మెంట్లు ఇవ్వు, నువ్వు దగ్గరికే రానవు. మరి ఎలా చెప్పుకుంటారు వాళ్ళ నియోజకవర్గ బాధలు? ఎక్కడ చెప్పుకోలేక ఈరోజు ప్రజల ముందు కక్కుతున్నారు ఆ బాధ అంతా. వాళ్ళేమీ ఇప్పుడు కక్కింది కాదు, 4.5 ఏళ్ల నుంచి నలిగిపోయి అనుభవించి తట్టుకోలేక ఉండబట్టలేక ఇప్పుడు ఒక్కొక్కరిగా బ్లాస్ట్ అవుతున్నారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డికి అవలా అవుతాడు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి అవుతాడు, ఇప్పుడు ప్రస్తుతానికి అవ్వలేదు బట్ అవుతాడు. చెప్పాడు కదా, నేను త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి అన్నీ మాట్లాడతాను అన్నాడు. సరే, రాజీనామా చేసిన తర్వాత పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో చూసి తాను స్పందించాలనుకున్నాడేమో తెలియదు కానీ మాట్లాడాడు. ఇప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా అదే వ్యాఖ్యలు చేశాడు, నా మీద నాకే అసంతృప్తి ఉంది, నేను ప్రజలకు ఏమీ చేయలేకపోయానని. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళే తన నియోజకవర్గంలో ఏమీ చేయలేదు అని బహిరంగంగా ఒప్పుకున్నాడు అంటే మరి వైసీపీలో ఏ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది? అరే పులివెందల్లోనే ఏమీ అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి పులివెందల్లో ఏమీ అభివృద్ధి జరగల. అక్కడ జగన్మోహన్ రెడ్డి బస్ స్టాండ్ ఓపెనింగ్కి వెళ్తే కనీసం ప్రజలు కూడా రాని పరిస్థితి. అదే సమయంలో చంద్రబాబు గారు ప్రాజెక్టుల పర్యటనకి వెళ్తే బ్రహ్మరథం పట్టారు. అంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డికి సొంత సామాజిక వర్గం నుంచి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. సొంత సామాజిక వర్గ నేతలే బయటకు వస్తున్నారు. ఇది కేవలం శాంపుల్ మాత్రమేనని చెప్పి గతంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పిన మాట వాస్తవమే. ఇంకా ఎన్నికలకు 3 నెలలు సుమారు నుంచి 4 నెలల సమయం ఉంది. ఇంకా ఎన్నికల వేడి ఇంకా అందుకోలేదు. వాస్తవానికి ఎన్నికల ఊపు బహుశా ఈ డిసెంబర్ ఎండింగ్ నుంచి క్రిస్మస్ తర్వాత రావచ్చు, జనవరి నుంచి. అప్పుడు ఇంకా ఎంతమంది బయటికి వెళ్తారో చూడండి ఒకసారి. అంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందంటే ప్రతిపక్షాలను ఎదుర్కోవడం సంగతి కాసేపు పక్కన పెట్టి 175 నియోజకవర్గాల్లో అసంతృప్తి లేని నేతలను నిలబెట్టడమే కష్టంగా మారింది. పైగా మొన్న 11 మంది ఇన్ఛార్జీలను మార్చినట్టు ఇంకొక 24 మంది లిస్టు రెడీ అయిందని చెప్పి ఆల్రెడీ టాక్ నడుస్తుంది. ఇక్కడ వీళ్ళు కూడా బాధే ఉన్నట్టుండి మా నియోజకవర్గంలోనే మమ్మల్ని ఎవడు దేకటం లేదు, వేరొక నియోజకవర్గాన్ని తీసుకెళ్ళి మా మొహాన్ని పెడితే అక్కడ మమ్మల్ని ఎవడు దేకుతాడు, ఎవడు నువ్వు అని అడుగుతారు అక్కడ. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయం తందే కానీ ఏ రోజు కనీసం 4గురిని కూర్చోబెట్టి ఇలా నిర్ణయం తీసుకుంటాం, ఇలా కాన్స్టిట్యున్సీలు మారుద్దాం అనుకుంటున్నాం ఇన్ఛార్జీలు అని చెప్పి ఏ రోజు ఎవరికి చెప్పడో. ఆయన నిర్ణయం తీసుకుంటే మేము సచ్చినట్టు దాన్ని అనుభవించాలా? ఆ చివరికి రాజకీయంగా బలైపోయేది మేము. మరి జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ ధోరణి, ఆయన ఎవరి మాట ఎండో, ఆయన మాట అంటాడు, అందరు సలహాలు తీసుకుంటాడంటే అది ఉత్తు మాట. ఆయన చంద్రబాబు నాయుడు అనుకున్నారేంటి? ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఓ 10 మందిని కూర్చోబెట్టి మాట్లాడి సూచనలు సలహాలు తీసుకుని ముందుకెళ్ళడానికి. జగన్మోహన్ రెడ్డి మనసులో రాత్రి పడుకున్నప్పుడు మనసులో ఏదో ఒకటి అనుకుంటాడు, పొద్దున్న లేసి చెయ్యి అంటాడు అంతే, వేరే ఒకటి చెప్తే ఎవడ ఎండో. 2014లో జగన్మోహన్ రెడ్డి అలా ఎవడ మాట వెనకే ఓడిపోయారని చెప్పి టాక్ కూడా ఉంది ఇప్పటికి. సరే, ఏది ఏమైనా మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి సొంత సామాజిక వర్గం నుంచి అలాగే సొంత పార్టీ నేతల నుంచి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ప్రజలు కూడా అనుకుంటున్నారు, అమ్మయ్య వైసీపీ నేతలు రిలీజ్ అయ్యారు, ఏమీ చేయలేదని ఎప్పటికైనా ఒప్పుకుంటున్నారు అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా చెప్పగలడా 175 వస్తాయని? అదేదో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో చెప్పించమనండి. ఈసారి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో వైసీపీకి 175 వస్తాయని చెప్పించమనండి. ఇప్పుడు గతంలో ఇదే తోపుదుర్తి చెప్పాడు, రాప్తాడు గడ్డ వైసీపీ అడ్డా, జగన్మోహన్ రెడ్డి అడ్డా అని. ఈరోజు ఆయనే చెప్తాడు, ఆ గడ్డ మీద అడ్డ మీద ఏమీ లేదు, మొత్తం పీస్ అయిపోయింది, చేయడానికి ఏమీ లేదు, చేసింది ఏమీ లేదని చెప్పి ఆయనే చెప్తున్నాడు. సో కాలం మారేటప్పటికి ఆటోమేటిక్గా అన్నీ మారుతాయి. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి పతన వంచున ఉన్నాడు అనడానికి ఇలాంటి ఘటనలే ఒక ఉదాహరణ.